హలో. ఓకే. ఓకే. సో ప్రమాదానికి గల కారణాలపై కూడా ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైతే ఇక్కడ షాప్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి టెంపుల్ గోపురం వద్ద కూడా ఇక్కడ ఫ్యూజ్ ఆఫ్ బాక్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రమాదం సంభవించింది అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఫైర్ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మంటలు పూర్తిగా వచ్చాయి, కానీ 4th ఫ్లోర్ నుండి కొంత పొగలు బయటికి రావడంతో ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ప్రమాదం జరిగిన తర్వాత ఇదంతా కూడా పిఓపి మెటీరియల్స్ కావడంతో కూడా వెంటనే ప్రమాద తీవ్రత పెరిగింది. దాదాపు 4 ఫ్లోర్స్ వరకు ఉన్నటువంటి ఈ టెంపుల్ గోపురం ఒక్కసారిగా ఈ ప్రమాదంలో క్షణాల్లోనే కాల్పింది. ఆ తర్వాత దీనికి సంబంధించి మంటలు వెనక్కి వ్యాపించకుండా ఉండేందుకు ఫైర్ ఫైటర్స్ ఇక్కడికి వచ్చి మంటలు ఈరోజు అందాజా 11:20 సమయంలో ఈ మంగళగౌరి దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైర్ బ్రిగేడ్ పిలుచుకున్నాము. ప్రజెంట్ అది షాప్ ఏం నడవట్లేదు, రెనోవేషన్లో ఉంది, లోపల కూడా ఎవరు లేరు. ఒక 4 మెంబర్స్ వర్కర్స్ ఉంటే బ్యాక్ డోర్ నుంచి తీసుకున్నాం. ఎటువంటి క్యాజువాలిటీ లేదు, ఫైర్ కూడా కంట్రోల్లో ఉంది. థ్యాంక్ యూ. రీజన్ ఇంకా తెలియలేదు సార్, తెలుసుకొని చెప్తాం రీజన్. ఆ టైంలో ఎవరైనా ఉన్నారు, 4 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని బయటకు తీసుకున్నాం. ప్రజెంట్ ఎటువంటి క్యాజువాలిటీ లేదు. లోపల ఏమన్నా ఏం లేదు, ఖాళీగా ఉంది బిల్డింగ్ అంతా, రెనోవేషన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తే ఇప్పుడు ప్రమాదంలో ముందున్నటువంటి స్ట్రక్చర్ మాత్రమే పూర్తిగా ఈ ప్రమాదంలో కాలి బూడిదైంది. ప్రస్తుతం మంటలు అనేవి కూడా వెంటనే ఇక్కడ దాదాపు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి మంటల్ని అదుపులోకి చేయడంతో కూడా ప్రమాద తీవ్రత తగ్గింది. కేవలం